హాయ్ ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో సాఫ్ట్గా ఉండే దోశలు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు వేసుకుని వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఇది నాని గట్టిగా అవుతుంది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ పోసి దోశపిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని టేస్ట్కి తగినంత సాల్టు, కొంచెం వంట సోడా కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దోశపిండిలాగా కలుపుకుని ఇప్పుడు హీట్ అయిన ప్యాన్ మీద మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సెట్ దోశలాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకుని ఇలాగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో పక్కకు తిప్పుకుని వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే స్పాంజీ లాంటి మెత్తని దోశలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.